రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించినటువంటి ఉదయము నుండి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మీరు మాకు తోడై ఉండి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ సహాయం లేకపోయి ఉంటే, మీ కంచె కాపుదల లేకపోయి ఉంటే అయా మేమెవరము సజీవులంగా ఉండేవారం కాదు నాయన. ఎన్నో ప్రమాదాలను దాటించారు, ఎన్నో అపాయాల నుండి రక్షించారు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడారు నాయన. ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి స్థితిలో మాకు తోడై ఉండి ఆదరించారు నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి యందు మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిని మేము ప్రార్థించుకునే కృప దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనంలో అయా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునాయన నీవు మమ్మల్ని హెచ్చించే దేవుడు అని, ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నావు అని రాత్రిని తెలియపరుస్తున్నారు. ఎవరైతే బిడ్డలు మరి దుఃఖముతో ఉన్నారో, ఎటువంటి బాధను బట్టి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, అయా బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో ఆయన ప్రార్థిస్తున్నాము. అయా బిడ్డలను తండ్రి ఆనంద తైలముతో అభిషేకించి వారిని సంతోషింపచేయండి. ఆ బాధ నుంచి, ఆ శోధన నుంచి, ఆ బలహీనత నుంచి వారికి విడుదల అనుగ్రహించి అయా దుఃఖముకు బదులుగా సంతోషముతో వారిని నింపండి తండ్రి. ఈ రాత్రిని ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రతి నిత్యము ఈ రాత్రికాల ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారు. వారి జీవితాల్లో మీ కార్యాలను జరిగించండి, మీ కృప చూపించండి. ఎటువంటి సమస్యతో ఈ రాత్రి అందు మీ పాద సన్నిధికి వచ్చారో మీకు తెలుసు నాయన. ఆ సమస్య నుంచి ఈ రాత్రియే విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎంతో మంది బిడ్డలు మరి అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. అయా హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు, బలహీనతతో ఉన్నారు, ఆపరేషన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నారు నాయన. వారందరినీ మీరు దర్శించండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ఆయా రిపోర్ట్స్ను తారుమారు చేయగలిగిన దేవుడవు తండ్రి, కృప చూపించండి, వారిని తాకండి, సంపూర్ణ ఆయుష్తో వారిని నింపండి ప్రభువా. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. డిప్రెషన్లోంచి లేవనెత్తండి, ఆత్మహత్య తలంపుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయా గర్భఫలము లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి అందు మీరు దర్శించండి. మూయబడి ఉన్న ప్రతి గర్భం ఈ రాత్రి అందు తెరవబడునుగాక. ఎస్ లార్డ్, ఆయా గర్భిణీలను దీవించండి. తల్లికి, బిడ్డకు క్షేమాన్ని మీరు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు అయా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారో తండ్రి, ఆర్థిక కష్టాల నుంచి లేవనెత్తండి అయ్యా. అప్పుల సమస్య నుంచి విడిపించండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రశాంతత, నెమ్మదిని దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ జీవించే కృప చూపించండి తండ్రి. అయ్యవన బిడ్డలు లోబడ్డానికి, భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేమ ఉండడానికి, తోడబుట్టిన వారి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా ప్రతి విధమైనటువంటి అప్పు నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలను ప్రార్థిస్తున్నారు నాయన. వారి వైపు న్యాయము జరిగించి వారికి విడుదలను గ్రహించండి. నా డ్యూటీలోనే ప్రయాణాల్లో ఉన్నారు ప్రభు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాత్రంతా క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారిని దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి. వీసా, ఇమిగ్రేషన్ విషయంలో కృప చూపించండి తండ్రి. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి బిడ్డకు
ఈ రాత్రంతా మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా మారు మనసు లేక దురలవాట్లు, చెడు స్నేహాలు, అడిక్షన్స్ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు నాయన వాటి నుంచి విడుదల దయచేయమని, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అడుగుతున్నారు, అన్నిటినీ మీ కృపలో వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగం వారికి అనుగ్రహించండి. వివాహము విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును దయచేయండి ప్రభువా. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉన్న మా సైనికులందరినీ మీ కృపాహస్తాల చాటున భద్రపరచుకోమని అయా ఈ రాత్రి అందు మేము సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాకును, మా కుటుంబానికి మీరు దయచేయండి ప్రభువా. ఎవ్వరికి నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు బాధించబడకుండా, శోధించబడకుండా ప్రశాంతమైన నిధులను మీరే దయచేయమని అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని ఈ రాత్రి అందు మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.